మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఈ రోజు ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొంత అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోలీసులను దూషించడం కావచ్చు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా తన వైఖరిని చూసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. అయితే ఆ స్థానిక ఎస్పీ కూడా రిపోర్ట్ అందజేయాలంటూ కూడా ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా తాను ఇష్టానుసారంగా పోలీసులను తిట్టడం కావచ్చు, బెదిరించడం కావచ్చు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి తాను చేసినటువంటి వ్యవహారం పట్ల తాను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని వదిలిపెట్టనంటూ కూడా సిఐ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హోంగార్డులను కూడా ఇష్టానుసారంగా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బెదిరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మధ్యాహ్నం మనం అడిగేటువంటి ప్రయత్నం చేశాము. ప్రస్తుతానికి మా దృష్టికి అది రాలేదంటూ కూడా ఆ రాష్ట్ర సాయంత్రం ఆ వీడియోలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా రిపోర్టు కూడా తెప్పించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎస్పీని ఆదేశించింది. ఖచ్చితంగా కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. దాదాపు 10 నిమిషాల నిడివిలో తాను ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులను తిట్టడం కావచ్చు, ఓటర్లను అవమానించే విధంగానే తన వైఖరి ఉందంటూ కూడా ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ అరవింద్ కూడా అడ్డగోలుగా ఇష్టానుసారంగా తాను అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ పోలీసులను ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వారిని ఎలాంటి చర్యలకు కూడా పాల్పడకూడదు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యవహారం పైన రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పైన కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశాలతో కనిపిస్తుంది. ఎస్పీకి ప్రస్తుతానికి అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. రైట్ కిరణ్.